హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో 3 సంవత్సరాల పాపకి పంజాబీ టాప్ ఏ విధంగా కటింగ్ మరియు స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ముందుగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకొని పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న పాపే కాబట్టి పొడవు తక్కువగానే ఉంటుందండి. 18 ఇంచులు ఉంది. అదే కరెక్ట్గా లైనింగ్ కూడా 18 ఇంచులో ఉందండి. 18 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా 18 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత వచ్చిందో అందులో సగానికి మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ అనేది 9.5 ఇంచులు ఉందండి. 9.5 ఇంచులు సగం అంటే పావు తక్కువ 5 ఇంచులు. పావు తక్కువ 5 ఇంచులకి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని అదే విధంగా చంక డౌన్ కూడా పావు తక్కువ 5 ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులే మార్కింగ్ చేసుకున్నాము. లేదు అంటే టేపుని ఇలా సగానికి మలుచుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. టేప్ని ఈ విధంగా సగానికి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఖర్చులతో కలిపి కూడా మార్కింగ్ అందులోనే వచ్చేస్తుందండి. లేదు అంటే సపరేట్గా మనం 2 ఇంచెస్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. 2 విధాలా డ్రా చేసుకోవచ్చండి. తర్వాత లూజ్ ఎంత ఉందో కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలండి. లూజ్ వచ్చేసి 20 ఇంచులు ఉందండి. 20 ఇంచుల్ని 4 భాగాల కింద డివైడ్ చేయాలండి. ఎందుకంటే మనము లైనింగ్ క్లాత్ అనేది 4 భాగాలుగా వేసుకున్నాం, 4 మడతలు వేసుకున్నాం కాబట్టి వచ్చిన లూజుని 4 భాగాలు చేసుకోవాలండి. 20 ఇంచులు వచ్చిందండి లూజు. అందులో 4వ భాగం అంటే 5 ఇంచులు అండి. 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది పార్ట్ ఉంటుంది కదండి, లాస్ట్ ఎడ్జెస్లో కింద పార్ట్ వచ్చేసి మనము పైన ఎంత తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కింద డ్రా చేసుకోండి. అది పెద్దవారికైనా చిన్నవారికైనా కానీ మనకు పైన నడుము సైజ్ దగ్గర ఎంత సైజ్ వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కింద ఎడ్జెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకొని చంక రౌండ్ ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకొని కొలిచేసుకోండి. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచుల్లో సగం అంటే 4 ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి. 4 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని చంక దగ్గర రౌండ్ తిప్పేసుకోండి. అదేవిధంగా నెక్ దగ్గర కూడా రౌండ్ తిప్పేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను నెక్ దగ్గర ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వేరే నెక్ కట్ చేశాను, బ్యాక్ పార్ట్కి కూడా వేరే నెక్ కట్ చేశాను కాబట్టి ఈ విధంగా సైడ్లు కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ముందుగా. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ వేరు, బ్యాక్ పార్ట్ నెక్ మనకు నచ్చిన విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా సైడ్లు అనేవి కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేశాక చిన్న టక్స్ పెట్టుకోండి. ఇక్కడ సైడ్స్ కట్ వస్తుంది కదండి, సైడ్స్ కట్ అనేది 6 ఇంచులు తీసుకున్నానండి. 6 ఇంచుల దగ్గర ఇలా చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా చిన్న టక్స్ పెట్టేసుకొని 2 భాగాలని వేరుగా తీసుకొని ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా చంక రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా లోతు తీసేసుకొని చిన్న టక్స్ పెట్టుకోండి. టక్స్ ఎందుకు అంటే మనము ఇది ఫ్రంట్ పార్ట్ అని తొందరగా ఏర్పడడానికి చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి.
వెనక భాగంకి నేను రౌండ్ నెక్కే డ్రా చేసి అదేవిధంగా రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను స్క్వేర్ నెక్ కట్ చేశానండి. ఈ విధంగా స్క్వేర్ నెక్ కట్ చేశాను. కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసేసాను నేను. కట్ చేశాక మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకు పీసెస్ కింద ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 4 మడతలుగా ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్ అనేది దానిపైన పరుచుకొని చూసుకోవాలి. మనకు హైట్ అడ్జస్ట్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. హైట్ అనేది కొద్దిగా తక్కువ వచ్చిందండి, అందుకని చెప్పేసి ఇంకో 2 పీసులు మిగిలాయని చెప్పాను కదండి, అందులోంచి ఇంకొక పీస్కి బార్డర్ లాగా వచ్చిందండి. ఆ బార్డర్ అనేది తీసి మనము కిందకి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. డ్రెస్ నీట్గానే ఉంటుందండి. కింద బార్డర్ వచ్చినట్టు కనిపిస్తుంది మనకు. ముందుగా ఈ విధంగా బార్డర్ అనేది ముందుగానే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేసుకోండి. ఈ విధంగా ముందుగానే ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి. 1/2 ఇంచ్ వెడల్పుతోని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ముందుగానే జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక లైనింగ్ క్లాత్ తీసుకొని దానిపైన పరిచేసి నెక్ అనేది కుట్టుకుంటే అయిపోతుందండి. ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో నెక్ దగ్గర కుట్ట అనేది వేసుకోవాలండి. మనము ఇలా స్క్వేర్ నెక్ కాబట్టి ఈజీగానే అయిపోతుందండి. ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకున్నానండి. అయితే ఈ క్లాత్ అనేది పట్టు క్లాత్ ఉంది కాబట్టి సైడ్లో కొంచెం కుచ్చుకుంటుందండి. అందుకని చెప్పేసి నేను సైడ్లు కూడా డైరెక్ట్ ముందుగానే కుట్టు వేసి ఉల్టా సీదాగా తీసేసుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా తీయడం వలన చిన్నపిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుందండి. ఇది పట్టు క్లాత్ అవ్వడం వల్ల కొద్దిగా కుచ్చుకున్నట్టు అవుతుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోండి. రౌండ్ తిరగడానికి ఏ షేపు మనం తింపాలి అనుకున్నా కానీ ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా రౌండ్ అనేది ఏ షేప్ అంటే ఆ షేప్ కరెక్ట్గా వస్తుందండి. పట్టేసినట్టు రాకుండా నీట్గా రౌండ్ తిరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఉల్టా తీసేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, నీట్గా వస్తుందండి. ఈ విధంగా పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకోండి. నెక్కి వేసిన తర్వాత అదేవిధంగా మనం షోల్డర్ దగ్గర కూడా జాయింట్ చేసుకున్నాం కదండి, కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనుంచే పైన ఇంకొక కుట్టు వేసి ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. 2 వైపులా ఇదే విధంగా కుట్టుకోవాలండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే కుట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి అనేది వెనకాల కొద్దిగా కట్ చేయడం నేను మర్చిపోయానండి. ఎందుకు అనంటే టాప్ అనేది పైనుంచి వేస్తాం కదండి, అలా వేసేటప్పుడు పైన తల దగ్గర పడుతుందో లేదో అని చెప్పేసి కొద్దిగా కట్ చేశానండి. ఈ విధంగా ఒక 3.5 ఇంచుల వరకు కట్ చేసుకొని కుట్టు వేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసాము అని అంటే మనకు ఈజీగా వేసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇలా పట్టేసినట్టు ఉండదండి వేసుకునేటప్పుడు. అందుకని చెప్పేసి ఈ విధంగా కుట్టేటప్పుడు నేను కట్ చేశానండి. ఇలా
1/2 ఇంచు వెడల్పుతో రౌండ్ తిప్పుకొని అదే విధంగా నేను కిందకి కట్ చేశాను కదండి, కట్ చేసిన దగ్గర కూడా 1/2 ఇంచు వెడల్పుతో ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుందండి. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. అదేవిధంగా వెనక భాగానికి కూడా షోల్డర్ దగ్గర కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని సీదాగా తీసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా మధ్యలో నేను కట్ చేశాను కదండి, ఆ కట్ చేసిన దగ్గర కూడా మధ్యలోంచి ఒకసారి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇలా సీదా తీసుకోండి. సీదా తీసుకొని దాని పైనుంచి ఎక్స్ట్రాగా ఒక కుట్టు వేయండి. ఈ విధంగా చేత్తో అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. మనము వెనక ఇక్కడ కట్ చేసాం కదండి, ఆ కట్ చేసిన దగ్గర ఉక్స్ పెట్టుకున్నా సరిపోతుంది. లేదు అని అంటే మనకి ఏదైనా బటన్స్ నచ్చితే ఆ బటన్ అయినా సెట్ చేసుకుంటున్నా సరిపోతుందండి. ఈ విధంగా 2 భాగాలు కుట్టుకున్న తర్వాత సైడ్కి లైనింగ్ క్లాత్ మరియు ఒరిజినల్ క్లాత్ 2 కూడా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా ఒక లూజ్ కుట్టు ద్వారా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ 2 కూడా జాయింట్ చేసుకోండి. ఇలా కుట్టు వేసుకొని ముందు భాగం వెనక భాగం 2 కూడా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ సాఫ్ అనుకుంటూ కట్ చేసుకోండి. టాప్ కుట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. పెద్దవారికైనా చిన్నవారికైనా ఇదే విధంగా కుట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే పెద్దవారికి సైజెస్ అనేవి ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోవాలండి. చిన్న పాప కాబట్టి నేను ఈ విధంగా బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఈ విధంగా అడ్జస్ట్ చేసేసాను. కింద బార్డర్ కూడా సెట్ అయిపోయిందండి, అందులోనే సెట్ అయిపోయింది. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో కొద్దిపాటి క్లాత్ మిగిలితే పడేయకండి. ఆ విధంగా మిగిలిన క్లాత్తోని చాలా ఐడియాస్ ఉంటాయండి. ఇలా 2 షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకొని 2 కుట్లు వేసుకోండి. 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకోవాలి. 2 సైడ్ల కుట్టు వేసేసుకోండి. ఇలా మిగిలిన క్లాత్తో మనకి చిన్న చిన్న పర్సెస్ కూడా కుట్టుకోవచ్చండి. నేను ఇంకా చూపిస్తాను ముందు అవి ఎలా ఏ విధంగా కుట్టుకోవాలనేది. అలా మిగిలిన క్లాత్తో చిన్న పాపకి ఫ్రాక్ కూడా అవుతుందండి. కాకపోతే నేను పంజాబీ టాప్ అనేది స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా టాప్ కట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇలా 2 షోల్డర్స్ అనేవి జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలండి. హ్యాండ్స్ వేసుకోకున్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనము లోపలికి ఫోల్డ్ చేసాం కాబట్టి హ్యాండ్స్ వేసుకోకుండా సరిపోతుంది. కానీ కొంచెం చిన్నగా కూర్చోపెట్టి వేసేద్దామండి. తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ వచ్చేసి కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువగా వచ్చేట్టుంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. సమానంగా ఉంటే అలానే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 2 ఇంచెస్ అండి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్. అయితే ఈ విధంగా కొద్దిగా చిన్నగా కుచ్చు పెడదామని చెప్పేసి ఇలా తీసుకొని ఒక 5 ఇంచెస్ వరకు వెడల్పుతో కట్ చేసుకున్నానండి. ఈ విధంగా 5 ఇంచెస్ అండి, 5 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మధ్యలోకి సగానికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకున్నానండి. నేను చూపిస్తాను. ఇలా ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇలా
ఉల్టాగా మలుచుకొని కొద్దిగా క్రాస్లో కుట్టు వేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా క్రాస్గా కుట్టు వేసేసుకొని తర్వాత స్ట్రైట్గా మొత్తం కుట్టు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా క్లాత్ కట్ చేసేసుకోండి. ఆ క్రాస్ తీసిన దగ్గర క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా సీదాగా తీసేసుకోండి. చూపిస్తున్న విధంగా అలా లోపలికి మడిచేసుకొని సీదా తీసేసుకోండి. సీదాగా తీసేసుకున్న తర్వాత మనము ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే క్రాస్గా క్లాత్ పెట్టేసి కుట్టు వేసేసుకున్నాం. ఇంకో సైడ్ స్ట్రైట్గానే వేసుకున్నాం కదండి. ఆ స్ట్రైట్గా వేసుకున్న సైడ్ కూడా ఈ విధంగా లోపలికి క్లాత్ అనేది మడిచేసుకొని క్రాస్గా ఒక కుట్టు వేసేసుకోండి. అంటే రెండు వైపులా కూడా క్రాస్గా రావడానికి ఈ విధంగా మలుచుకొని క్రాస్గా ఒక కుట్టు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుట్టు వేసుకోండి. అయితే ఇదంతా ప్రాసెస్ ఎందుకు అని అంటే క్లాత్ అనేది కొద్దిగా కుచ్చుకుంటుందని చెప్పాను కదండి. అందుకోసం అని చెప్పేసి ఇలా ఉల్టా సీదాగా తీసుకొని కుట్టు వేసి కుచ్చు పెట్టి జాయింట్ చేశానండి. అందుకని ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే పిల్లలకు కుచ్చుకోకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇదంతా ఇలా కుట్టడం జరుగుతుందండి. లేదంటే పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గానే కుట్టు వేస్తే సరిపోతుందండి. ఇలా ఉల్టా సీతాగా తీసుకున్న దాన్ని కుచ్చు పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగానే షోల్డర్ దగ్గర జాయింట్ చేసేసుకున్నాం కదండి. డైరెక్ట్ ఇలా పైనుంచి కుట్టు వేసినా సరిపోతుందండి. ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసినా సరిపోతుంది. లేదు అని అంటే మనము చేతులు జాయింట్ చేస్తాం కదండి. డ్రెస్ కుట్టేటప్పుడు కానివ్వండి, బ్లౌజ్ కుట్టేటప్పుడు కానివ్వండి, చేతులు జాయింట్ చేస్తాం కదండి షోల్డర్ దగ్గర నుండి. ఆ విధంగా జాయింట్ చేసుకొని కుట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది. రెండో విధాలా బాగుంటుందండి. కానీ నేను మాత్రం షోల్డర్ దగ్గర నుండి జాయింట్ చేసేసి ఈ విధంగా కుట్టు వేశాను. ఇలా కుట్టు వేసి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకొని అదేవిధంగా ఇలా కుట్టు వేసేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా లోపలికి అనుకొని పైనుంచి ఇంకొకటి టాప్ స్టిచ్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఇలా అనుకొని ఒక పావించి వెడల్పుతో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. షోల్డర్ అనేది మనం ఆల్రెడీ ముందుగానే స్టిచ్ చేసుకున్నాం కదండి. హ్యాండ్స్ వేయకుండా సరిపోతుండే, కాకపోతే క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఇలా చిన్నగా కూర్చోపెట్టి హ్యాండ్ సెట్ చేశానండి. కింద బార్డర్ వచ్చేసి ఇదే క్లాత్తోని మనం బార్డర్ వేసాం కదా, కొద్దిగా అలా కూడా సెట్ అవుతుందని చెప్పేసి ఆ బార్డర్కి వచ్చిన క్లాత్తోని ఇలా హ్యాండ్స్ అనేది డిజైన్ చేసి స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముందుగా ఒక చిన్న కుట్టు లాస్ట్లో ఒకటి వేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా వేసుకున్న తర్వాత మనము ఖర్చు కోసం అనేసి 1.5 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదండి. 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము సైడ్ స్కర్ట్ల కోసం 6 ఇంచులు డ్రా చేసుకున్నాం కదా. సైడ్ స్కర్ట్ కోసం 6 ఇంచుల పొడవుగా 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. మనము చంక దగ్గర 1.5 ఇంచ్ తీసుకున్నాము. అదేవిధంగా చెస్ట్ పాయింట్ దగ్గర కూడా 1.5 తీసుకున్నాము. కానీ మనం సైడ్ స్కర్ట్ వేసే దగ్గర మాత్రం ఓన్లీ 1 ఇంచ్ వరకు మాత్రమే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచే డ్రా చేసుకోవాలండి. పైన మాత్రం 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోండి. సైడ్ స్కర్ట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 1 ఇంచ్ వరకే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకొని ఆ కుట్టుని అలాగే ఉంచేయండి. అలాగే ఉంచేసి మళ్ళీ రివర్స్లో పై వరకు కుట్టు వేసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పైనుంచి
కుట్టు వేయడం స్టార్ట్ చేసి సైడ్ స్కర్ట్ వరకు తీసుకొచ్చి ఈ విధంగా మళ్ళీ రివర్స్లో అదే కుట్టు పైన వెనక్కి వేసేయాలండి. పంజాబీ డ్రెస్ ఏ డ్రెస్ కుట్టినా పిల్లలదైనా పెద్దలదైనా ఇదే విధంగా స్టిచెస్ అనేటివి వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా సైడ్కి స్కర్ట్ కోసం కుట్టుకోవాలండి. 1/2 ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే 1 ఇంచ్ ఖర్చులకి వెళ్ళిపోతుందండి. 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అదే 1/2 ఇంచ్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్ స్కర్ట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా రెండవ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. చూడండి నీట్గా వచ్చింది. ఇలా 1/2 ఇంచ్ ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అదే 1/2 ఇంచ్ని ఇంకోసారి ఫోల్డ్ చేయండి. అంటే 1 ఇంచ్ ఖర్చులకి సరిపోతుందండి. మనము సైడ్ స్కర్ట్ దగ్గర కుట్టు అనేది 1 ఇంచ్ వరకే వేసాము. 1.5 ఇంచ్ వేయకండి. మనము ఖర్చు కోసము 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా అని చెప్పేసి సైడ్ స్కర్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ వేయకండి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ 1 ఇంచ్ వరకు మాత్రమే తీసుకోండి. ఒకవేళ మనం సైడ్ స్కర్ట్ల కోసం 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం అనుకోండి, సైడ్ స్కర్ట్ దగ్గరకు వచ్చేసరికి మనము 1.5 ఇంచ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ని బట్టి ఇక్కడ కింద సైడ్ స్కర్ట్ దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్నాము, అయిపోయిందండి. తర్వాత కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అస్తర్ మరియు ఒరిజినల్ క్లాత్ అనేది 2 సమానంగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా రెండింటిని కలిపి ఫోల్డ్ చేస్తున్నానండి. అయితే పెద్దవారికి అయితే అలా క్లాత్ సరిపోదండి. లైనింగ్ క్లాత్కే ఫోల్డ్ చేసేయాలి. ఒరిజినల్ క్లాత్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా కిందికి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. టాప్ అనేది రెడీ అయిపోతుంది. నేను చెప్పే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.